హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. టాటా సియరా కార్ మనకి లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ 6 months పైన అయిపోయింది. ఆ కార్ లాంచ్ అయినప్పుడే నేను మీకు చెప్పాను. సో ఇదే ప్లాట్ఫామ్లో మనకి ఈవీ కార్ కూడా వీళ్ళు తీసుకొచ్చే ఛాన్స్ ఉందని చెప్పి, సో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ దించేశారనమాట. పెద్ద తేడాలు అయితే ఏం లేవు. నేనైతే చేంజెస్ ఉంటాయి అనుకున్నాను, బట్ పెద్ద డిజైన్ చేంజెస్ కూడా ఏం లేవు. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందనే టైటిల్ ఎందుకు పెట్టాను కూడా మీకు లాస్ట్లో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ సియరా ఈవీలో ఏమేమి ఫీచర్లు రావచ్చు అండ్ ఏమేమి పవర్ ట్రైన్స్ రావచ్చు ఇవన్నీ మనం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. సో ఎవరైనా కొనాలని ప్లాన్ చేస్తాడు ఈ వీడియోని లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. సో లాంచ్ ఈవెంట్కి కూడా నేను వెళ్తున్నాను. 30th ఈ కార్ని అఫీషియల్గా లాంచ్ అయిపోతున్నారు ముంబైలో. దానికి కూడా వెళ్తున్నాను. అప్పుడు కూడా మీకు ఒక ఫుల్ వీడియో అయితే పెడతాను. బట్ ఒక క్లారిటీ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఫ్రంట్ వ్యూ చూడండి మీరు. ఫ్రంట్ వ్యూ యాజ్ ఇట్ ఈస్ మనకి ఐసీ వేరియంట్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉందన్నమాట. ఏ చేంజ్ అయితే లేదు. బట్ ఇది ఈవీ వేరియంట్ కాబట్టి బంపర్లో కొన్ని చేంజెస్ అయితే చేశారు. ఎల్ఈడి డిఆర్ఎల్స్ కానీ, మీకు ఎల్ఈడి హెడ్లైట్స్ కానీ, నెక్స్ట్ ఫాగ్ ల్యాంప్స్ కానీ, దాని 360 కెమెరా ప్లేస్మెంట్, టాటా లోగో కానీ అంతా సేమ్ టు సేమ్ ఉందన్నమాట. ఏ చేంజ్ అయితే లేదు. నెక్స్ట్ సైడ్ వ్యూలోకి వచ్చేద్దాం. సైడ్ వ్యూలో మీరు చూసుకోవచ్చు అల్లాయ్ వీల్స్ డిజైన్ కానీ, దాని తర్వాత ఈ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఈ ఓవరాల్ బ్యాక్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్, ఈ బ్లాక్ కలర్ ఈ ఫేడింగ్ ఇదంతా కూడా మీకు సేమ్ ఉంది. ఏ చేంజ్ అయితే లేదనమాట. సేమ్ మీకు ఐసీ వేరియంట్ లానే ఉంది. బట్ ఇక్కడ మీకు ఈవీ వేరియంట్ అని మెన్షన్ చేస్తాం అనమాట. అంతే, ఇంకా చేంజెస్ అయితే ఏం లేవు. నెక్స్ట్ బ్యాక్ వ్యూకి వచ్చేస్తే బ్యాక్ వ్యూ కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ అనమాట. అసలు బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇంకా మీరు డిఫరెన్స్ అయితే ఏం కనిపెట్టలేరు. సేమ్ టు సేమ్ ఐసీ వేరియంట్ లానే ఉంది. ఈ టైల్ లైట్స్ కానీ, దాని తర్వాత ఈ బ్యాక్ సైడ్ డిజైన్ కానీ, ఈ సియరా డాట్ ఈవీ తప్పితే మిగతా అంతా కూడా సేమ్ టు సేమ్ ఉందన్నమాట. దాని తర్వాత మనం మెయిన్గా డిస్కస్ చేయాల్సింది ఈవీ వేరియంట్ అనగానే ఎక్స్పెక్టెడ్ బ్యాటరీ, దాని తర్వాత రేంజ్ కదా. సో బ్యాటరీ ప్యాక్ మనకి 65 kW, దాని తర్వాత 75 kW లిథియం అయన్ బ్యాటరీ ఇచ్చే ఛాన్స్ ఉంది. క్లైమేట్ రేంజ్ వచ్చేటప్పటికి 500 నుంచి 600 వరకు ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఓవరాల్గా మనకు ఒక 400 నుంచి 450 వరకు రియల్ వరల్డ్ రేంజ్ అయితే ఉంటుంది. ఛార్జింగ్ క్యాపబిలిటీ వచ్చి మనకి డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అప్ టు 120 kW వరకు. నెక్స్ట్ 10 to 80% ఛార్జ్ చేయడానికి మనకి అండర్ 40 minutesలో అయిపోద్ది. సో ఇదైతే నాకు బాగా అనిపించింది. దాని తర్వాత పవర్ ట్రైన్, నెక్స్ట్ డ్రైవ్ ట్రైన్ గురించి మనం డిస్కస్ చేయాలి. సో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ మనకి ప్రొవైడ్ చేస్తారు. డ్యూయల్ మోటార్తో వస్తుంది అనమాట. నెక్స్ట్ క్యూడబ్ల్యూడి కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ క్వాడ్ వీల్ డ్రైవ్ మనకి ఆల్రెడీ టాటా హ్యారియర్లో అవైలబుల్లో ఉంది. సో టాటా హ్యారీ గురించి మీకు చెప్పాల్సిన పని లేదు. టాటా ఈ వెహికల్స్లో, ఈ మధ్య వచ్చిన వెహికల్స్లో బాగా సక్సెస్ఫుల్ అయిన ఈవీ కార్ అనమాట. అది చాలా బాగుంటుంది వెహికల్ కూడా. మన ఛానల్లో కూడా మీకు రివ్యూ పోస్ట్ చేశాను నేను. దాని తర్వాత రేర్ వీల్ డ్రైవ్తో కూడా వస్తుంది మనకి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ మనకి కంబైన్డ్గా 504 Nm టార్క్ అయితే ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంది. సో హై టార్క్ అనమాట. మనకి ఐసీ వెహికల్తో కంపేర్ చేసి ఇది ఖచ్చితంగా మనకి పుష్ అనేది చాలా బాగుంటుంది. మన వీడియోస్లో మీకు చెప్పాను ఐసీ నేను రివ్యూ చేసేటప్పుడు. నాకు ఆ కార్స్లో కొంచెం హెవీగా లాగినట్టు అనిపించింది అనమాట ఐసీ వెహికల్స్. ఈవెన్ అది మీకు టర్బో పెట్రోల్ కానీ, న్యాచురల్ ఆస్పిరేటర్ కానీ, ఈవెన్ డీజిల్ కూడా. బట్ ఈవీలో మాత్రం నాకు ఖచ్చితంగా ఆ ప్రాబ్లం అయితే ఉండదు. ఇనిషియల్ పికప్ కానీ, నెక్స్ట్ ఓవరాల్ టార్క్ కానీ చాలా బాగుంటుంది. అందులో మాత్రం ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఇక్కడికి వచ్చేద్దాం. సో స్టార్టింగ్లో నేను చెప్తానని చెప్పా కదా, ఇదనమాట. ఈ టాటా సియరా ఈవీ వేరియంట్ మనకి లాంచ్ చేయకముందే దీని ప్రొడక్షన్ వేరియంట్ ఉంటుంది కదా, అంటే తయారు చేయకముందే ప్రొడక్షన్ వేరియంట్ కానీ, దాని ముందు డిజైన్స్ కానీ, యాక్చువల్ డిజైన్ ఇదనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా టాటా సియరా ఐసీ వేరియంట్ కూడా ఇలాగే లాంచ్ చేస్తాను అనుకున్నాను నేను. బట్ డిజైన్ అయితే చేంజ్ చేశారు. అట్లీస్ట్ ఈవీ వేరియంట్ అన్నా ఈ డిజైన్ తీసుకొస్తారని అనుకున్నాను. బట్ ఈ డిజైన్ అయితే తీసుకోలేదు. మీకు ఏంటంటే ప్రజెంట్ ఉన్న హ్యారియర్ ఈవీ కానీ, ఐసీ కానీ బాక్స్ షేప్లో ఉంటాయి. బట్ ఇది బాక్స్ షేప్లో కాకుండా కొంచెం కర్వీ డిజైన్లో ఉంది. దానివల్ల నాకు ఇది చాలా బాగా నచ్చింది. మీరు ఓవరాల్ డిజైన్ కూడా చూసుకోండి. ఈవెన్ అల్లాయ్ వీల్ డిజైన్ కూడా నాకు దీంట్లో చాలా బాగా నచ్చింది. బట్ మనకు వచ్చిన దాంట్లో అల్లాయ్ వీల్ డిజైన్ అయితే లేదనమాట. నెక్స్ట్ సైడ్ వ్యూ కానీ, బ్యాక్ సైడ్ వ్యూ కానీ చూసుకోండి. బ్యాక్ సైడ్ వ్యూ కొంచెం సిమిలర్గానే ఉంది. బట్ సైడ్ వ్యూలో కూడా నాకు ఇది చాలా బాగా నచ్చింది, బేసికల్లీ అల్లాయ్ వీల్స్ వల్ల. సో ఇదైతే వాళ్ళు తీసుకురాలేదు. జనరల్గా మనకు తెలిసిందే కార్ లాంచ్ ముందు ఉండే ప్రొడక్షన్ వేరియంట్, దాని ముందు చేసే డిజైన్లు జస్ట్ వాళ్ళు ఒక ఐడియా కోసం చేసుకుంటారు అనమాట. ఫైనల్గా వచ్చినప్పటికే ఇండియన్ కండిషన్స్ తగ్గట్టు, మన రోడ్ కండిషన్ తగ్గట్టు దాన్ని మనకి డిజైన్ చేస్తారు అనమాట. సో ఓవరాల్గా ఈ డిజైన్ వచ్చింటే బాగుంటుందని నేను అనుకున్నాను. బట్ ఆ డిజైన్ అయితే రాలేదు. ఇంకా మెయిన్ థింగ్ ఇంటీరియర్స్ మీకు ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. మీకు ఐసీ వేరియంట్లో ఎటువంటి ఇంటీరియర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు సేమ్ అవే ఉంటుంది అనమాట. స్టీరింగ్ సెటప్ కానీ, నెక్స్ట్ ట్రిపుల్ స్క్రీన్స్ కానీ, ఈ సెటప్ కానీ, బ్యాక్ సైడ్ సీట్స్, నెక్స్ట్ ఎక్స్టెండబుల్ అండర్ ద సపోర్ట్, ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉండే ఛాన్స్ ఉంది. సో
30th కార్ లాంచ్ అవబోతుంది కదా, ఆ రోజు కూడా మీకు క్లియర్ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు డే టు డే అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి అనాలిసిస్ బేస్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.